హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. సృష్టి రహస్యం 4వ రోజు. సృష్టికి ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. ఉదాహరణకు, ఒక పాము గ్రుడ్లు పెట్టిన తర్వాత పాముకు సరిగా కళ్ళు కనపడవు, వెంటనే కదలలేదు, కనుక ఆహారాన్వేషణ కోసం ఎక్కడికి పోలేదు. ఆకలి వల్ల తన దగ్గరే ఉన్న తన పెట్టిన గ్రుడ్లనే తింటుంది. తినేటప్పుడు ప్రక్కలకు పోయిన గుడ్లే పాము పిల్లలుగా అవుతున్నాయి. ఒకవేళ అలాంటి పద్ధతే లేకుండా ఉంటే రోజుకు కొన్ని కోట్ల పాములు బయటకు వచ్చేవి. ఇదంతా సృష్టి ధర్మంలో ఒక భాగం. కనుక మనం మాంసం తినకపోతే ఆ జీవాలన్నీ పెరిగిపోయి మనల్ని ఇబ్బంది పెడతాయి అన్న ఆలోచనను వదిలేసి ఇప్పుడైనా శాకాహారులుగా పుట్టిన మనం శాకాహారులుగా జీవిస్తూ శ్వాసాహారులుగా కూడా మారితే సృష్టి యొక్క అందాల్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు. సృష్టి ఎప్పుడు పుట్టింది, ఎవరు పుట్టించారు లాంటి ప్రశ్నలను వదిలేసి కనుల ముందు ఉన్న ఈ అందాల్ని ఆస్వాదించగలిగితే వర్తమాన జీవితం ధన్యం చేసుకున్నట్లే. చర్మ చక్షులతో చూడగల అందాల నుంచి సూక్ష్మదర్శనులతో మరియు దూరదర్శనులతో చూడగల అద్భుతాల వరకు అంతా సృష్టి. సృష్టిలో పెద్దదానికి ఎంత విలువ ఉందో చిన్నదానికి అంతే విలువ ఉంది. దేని శక్తి దానిది, దేని అందం దానిది. ఉడత కొండను మోయలేకపోవచ్చు, కానీ కొండను ఎక్కగలదు. పండును తినగలదు. కొండ ఉడతలాగా ఎక్కలేకపోవచ్చు, పండును తినలేకపోవచ్చు, కానీ పండ్లు కాసే ఎన్నో వృక్షాలను, వాటిని తినే ఎన్నో వేల ఉడతలను సునాయాసంగా మోయగలదు. కనుక సృష్టిలో ఏది కూడా ఇంకొక దానితో పోల్చ వీలు లేనిది. మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని సృష్టి అద్భుతాలను చూద్దామా? చిన్న సాల్మన్ చేప కొన్ని సంవత్సరాలు సముద్రంలో గడిపి తాను మొదట్లో జన్మించిన నదిలోకి పోతుంది. తాను ఏ ఉపనదిలో పుట్టిందో ఆ మళ్ళీ ఉపనది ఏ మహానదిలో కలుస్తుందో ఆ మహానది ప్రవాహానికి ఎదురీది మళ్ళీ ఉపనదిలోని తన జన్మస్థానం చేరుకుంటుంది. ఈల్ అనే ఒక చేప ఉంది. యూరోప్, అమెరికాలలో ఎక్కువగా దొరుకుతుంది. పిల్లలు పెట్టే వయస్సు వచ్చేసరికి ఈ చేపలన్నీ అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా తీరాన గల బెర్ముడా దగ్గర అగాధాల్లోకి చేరుతాయి. యూరోప్లోని ఈల్ చేపలు వేల కొద్ది మైళ్ళు ప్రయాణం చేసి వస్తాయి. అవి అక్కడ పిల్లల్ని పెట్టి చనిపోతాయి. పుట్టిన ఆ పిల్ల చేపలకు ఏమీ తెలిసి ఉండే అవకాశం లేదు కదా. అవి దారి డొంక లేని అనంత జలరాశిలో ఉన్నాయి. కానీ ఆ చిన్నపిల్లలు మహాసముద్రంలో ప్రయాణం చేసి తల్లిదండ్రులు ఏ దేశం నుంచి లేక ఏ సరస్సు నుండి లేక ఏ చిన్న చెరువు నుండి బయలుదేరాయో సరిగ్గా ఆ నదికి లేక ఆ సరస్సుకి లేక ఆ చెరువుకి ఖచ్చితంగా చేరుతాయి. సెపియా జీవి సముద్రంలో ఉంటుంది. ఈ జీవుల్లో ఇంక్ గ్లాండ్ అనే గ్రంథులు ఉండడం వల్ల శత్రువులు దగ్గరికి రాగానే ఇంకును వారి మీద చల్లి పారిపోతాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతాయి. వాల్ బేర్లనే ఈగ 400 మైళ్ళ వేగంతో బ్రెజిల్, అర్జెంటీనాల మధ్య 800 మైళ్ళ దూరం 2 గంటల వ్యవధిలో ప్రయాణం చేస్తుంది. ఆర్కిటిక్ టర్క్ అనే ప్రాణి వేసవి కాలంలో ఉత్తర ధ్రువంలో, చలికాలంలో అంటార్కిటికాలో గడుపుతుంది. ఉత్తర ధ్రువం అంటార్కిటాల మధ్య దూరం 2000 మైళ్ళు. అంటే ఈ ఆర్కిటిక్ టర్కులు ప్రతి సంవత్సరము 4000 మైళ్ళ దూరం సునాయాసంగా ప్రయాణం చేస్తాయి. తేనెటీగలు మకరందం కోసం ప్రతిరోజు 100 మైళ్ళ కొద్ది దూరం ప్రయాణం చేసి తిరిగి తమ గూళ్ళకు చేరుకుంటాయి. అవి విడిచిపెట్టే స్రవం పోలరాయిడ్స్ వికేంద్రీకృత కాంతి కిరణాల ద్వారా ప్రయాణపు దిక్కును నిర్ణయించుకుంటాయి. జపాన్ సముద్ర తీర ప్రాంతాలలో ఉండే ఓ సముద్రజీవి అయిన స్విట్స్ అనే జీవి శాశ్వతంగా ఓ రాతికి అతుక్కొని ఉండిపోతుందే తప్ప మిగిలిన సముద్ర జీవుల్లా ఇది నీటిలో చరించదు. ఓ చోట స్థిరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో దీని కడుపు నిండేంత ఆహారం దీనికి లభించదు. ఇలాంటి తరుణంలో ఎలాగూ ఇది దీని బ్రెయిన్ ఉపయోగించే అవసరం లేదు కనుక మొద్దులా ఓ బండరాతికి అతుక్కుపోయి నీటి వలన తన నోటి దగ్గరకు వచ్చిన జలచరాలని ఆహారంగా తీసుకుంటుంది కనుక బ్రెయిన్తో తనకెలాగూ పని లేదని తన బ్రెయిన్ తానే జీర్ణింప చేసుకుంటుంది సముద్రజీవి. మనసుల్లో సెక్స్ మార్పిడి అంటే అబ్బో అదో పెద్ద తతంగం. ఇలా ఎలాంటి తతంగము లేకుండా, ఎవరి సాయంతోనూ పని లేకుండా తాము కోరుకున్నప్పుడు తమకు తామే సెక్స్ మార్పిడి చేసుకుని అవసరమైతే మగగాను లేకుంటే ఆడగాను మారిపోగల ఓ సముద్రజీవి
ఆయిస్టర్ యథేచ్ఛగా జీవితకాలంలో ఆయిస్టర్స్ ఎన్నిసార్లైనా తమకు తాముగా సెక్స్ మార్పిడి చేసుకోగలవు. తన ముక్కుతో టకటకమంటూ చెట్టును పొడుస్తూ చెట్టు కాండాన్ని తొలిసే వుడ్ సిక్కర్ అనే పక్షి తన ముక్కుతో సెకనుకు 20 సార్లు అంటే నిమిషానికి సుమారు 1200 సార్లు చెట్టు కాండాన్ని పొడుస్తుంది. సెకన్ అంటే కన్ను మూసి తెరిసేంత కాలం. ఈ అతి తక్కువ కాలంలో 20 సార్లు ముక్కుతో పొడవగలగడం అంటే ఆ వేగాన్ని